This is Dr. Riaz Khan, Department of Zoology, Government Degree College, Narayanpet, District Mahabub Nagar. ఈరోజు మన టాపిక్ వచ్చేసి అస్థి చేపలు లేదా అస్టిక్టిస్. ఇది చేపలకు చెందింది. అంటే చేపలలో 3 క్రమాలు ఉంటాయి. ఒకటి ప్లాకోడర్మీ, కాండ్రిక్టిస్, అస్టిక్టిస్. మనకు నిన్నటి క్లాస్లో కాండ్రిక్టిస్ లేదా మృదులాస్థి చేపల గురించి అయిపోయింది. ఈరోజు అస్థి చేపల గురించి చూద్దాం. ఈ టాపిక్ ఎవరికి ఉంది అంటే ఇది బీఎస్సీ బీజెడ్సీ సెకండ్ సెమిస్టర్ మరియు థర్డ్ సెమిస్టర్ వాళ్ళకు ఉంది ఈ టాపిక్. సో ఈ టాపిక్ యొక్క ఇంపార్టెంట్ లక్షణాలతో పాటు ఈ టాపిక్ నుంచి ఎంట్రన్స్లో ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయనేది కూడా ఈ టాపిక్ ఎండ్లో అవి కూడా డిస్కషన్ చేద్దాం. ఇప్పుడు మన టాపిక్లోకి ఎంటర్ అయిద్దాం. అదే అస్థి చేపలు. అదేంటంటే అస్థి చేపలు లేదా అస్టిక్టిస్ అని కూడా అంటారు. ఓకే, అస్టిక్టిస్. ఈ అస్టిక్టిస్ని సాధారణంగా అంటే ఈ అస్టిక్టిస్ చేపలను సాధారణంగా ఎముక చేపలు లేదా అస్థి చేపలు అంటారు. అంటే ఎముక చేపలు లేదా అస్థి చేపలు అంటారు. వీటికి ఉన్న మరొక పేరు. ఎందుకు వీటిని ఎముక చేపలు అస్థి చేపలు అంటారు అంటే ఈ చేపల యొక్క అంతరాస్థి పంజరం అస్థితో నిర్మితం కాబట్టి అస్థి చేపలు లేదా ఎముక చేపలు అంటారు. రైట్. నెక్స్ట్, ఇవి ఎక్కడ నివసిస్తాయి అంటే ఇవి సముద్రాలలో మరియు మంచినీటిలలో నివసిస్తాయి. ఈ అస్థి చేపలు సముద్రాలలో మరియు మంచినీటిలలో నివసిస్తాయి. ఇక్కడ ఒక విషయం, అదే మృదులాస్థి చేపలైతేనమ్మ కేవలం సముద్రాలలో మాత్రమే నివసిస్తాయి. ఇవి మాత్రం సముద్రాలలో మరియు మంచినీటిలలో నివసిస్తాయి. ఈ తేడా గమనించండి. నెక్స్ట్, ఈ చేపలలో నోరు ముట్టె యొక్క పూర్వ భాగంలో ఉంటుంది. ఇంపార్టెంట్ అమ్మ, నోరు ముట్టె యొక్క పూర్వ భాగంలో ఉంటుంది. సపోజ్ ఇది చేప అనుకుంటేనమ్మ దీని ఇట్లా పూర్వ భాగంలోనే నోరు ఉంటుంది. అదే మీరు మృదులాస్థి చేపలకు వెళ్తే నోరు అనేది ఇట్లా పూర్వ భాగంలో కాకుండా ఇక్కడ ఇట్లా ఉదర భాగంలో ఉంటుంది. ఇది తేడానమ్మ. అంటే మృదులాస్థి చేపలను అస్థి చేపలను లేదా ఎముక చేపలను గుర్తించే లక్షణాలు. ఈ అస్థి చేపలలో నోరు వచ్చేసి ముట్టె, అంటే ఇది ముట్టె అనుకుంటే ముట్టె పూర్వ భాగంలో ఉంటుంది మన తీరుగా. అదే మృదులాస్థి చేపలు అయితే ఇట్లా ఉదర భాగంలో ఉంటుంది. రైట్, ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, వీటి దేహం పైన కాస్మాయిడ్, గానాయిడ్, టీనాయిడ్ పొలుసులు ఉంటాయి. అంటే ఈ చేపల యొక్క దేహాన్ని ఆవరించి కాస్మాయిడ్, గానాయిడ్, టీనాయిడ్ పొలుసులు ఉంటాయి. రైట్. నెక్స్ట్ పుచ్చవాజం డిఫీ సర్కల్ లేదా హోమో సర్కల్ రకానికి చెందింది. పుచ్చవాజం అంటే తోక ఏ రకానికి చెందింది? డిఫీ సర్కల్ లేదా హోమో సర్కల్ రకానికి చెందింది. డిఫీ సర్కల్ అంటే ఏంటి అంటే వెరీ సింపుల్ అమ్మ. ఇది తోక అనుకుంటే వెన్నుముక్క ఉన్న పుచ్చవాజాన్నే డిఫీ సర్కల్ అంటారు. ఏ ముక్క అమ్మ? వెన్నుముక్క ఉన్న పుచ్చవాజాన్ని డిఫీ సర్కల్ అంటారు. మరి హోమో సర్కల్ పుచ్చవాజం అంటే ఏంటి? పేర్లు నుండి హోమో సమాన అంటే ఇక్కడ పుచ్చవాజం అమ్మ 2 సమాన లంబికలుగా విభజించబడి ఉంటుంది. పైన దాన్ని పృష్ఠలంబిక, కింద దాన్ని ఉదరలంబిక అంటారు. వీటిలో వెన్నుముక్క అనేది పృష్ఠలంబికలోకి వ్యాపించి ఉంటుంది. ఇటువంటి పుచ్చవాజాన్ని హోమో సర్కల్ పుచ్చవాజం అంటారు. ఏంటి హోమో సర్కల్ పుచ్చవాజం అంటే? సింపుల్, పుచ్చవాజం 2 సమాన లంబికలుగా విభజించబడి ఉంటుంది. ఒకటి పృష్ఠలంబిక, ఒకటి ఉదరలంబిక. తర్వాత వెన్నుముక్క అనేది ఇలా పృష్ఠలంబికలోకి వ్యాపించి ఉంటుంది. ఇటువంటి పుచ్చవాజాన్ని హోమో సర్కల్ పుచ్చవాజం అంటారు. నెక్స్ట్ చూద్దామమ్మా. నెక్స్ట్ వీటిలో ఉపరికులం ఉంటుంది. ఇది అస్థి చేపలలో ఏముంటుంది? అస్థి చేపలలో ఉపరికులం ఉంటుంది. ఉపరికులం అంటే ఏంటి అంటే మొప్పలను కప్పి ఉన్న, అంటే మీన్స్ ఇవి ఏం చేస్తాయంటే మొప్పలను కప్పి వస్తాయమ్మా. మొప్పలను కప్పి ఉన్న నిర్మాణాలను ఏమంటారు? మొప్పలను కప్పే నిర్మాణాలనే ఉపరికులం అంటారు. అస్థి చేపలలో ఉపరికులం ఉంటుంది. తర్వాత వాయుకోశం ఉంటుంది. ఉపరికులం ఉంటుంది, వాయుకోశం ఉంటుంది. వాయుకోశం ఎందుకు తోడ్పడుతుంది అంటే చేపలు నీటిపై తేలడానికి తోడ్పడుతుంది. ఇక్కడ ఒక విషయం,
ఇవి రెండు అస్థి చేపలలో ఉన్నాయి, ఇవి రెండు మృదుల అస్థి చేపలలో ఉండవు. ఇది గుర్తుపెట్టుకున్నాం అమ్మ. కంపారిజన్ చదివేటప్పుడు కంపారిజన్ మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మ. ఉపరికులం వాయుకోశం అస్థి చేపలలో ఉంటుంది, ఇదే మృదులాస్థి చేపలలో ఉండదు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పాయింట్, సర్పిల కవాటం ఉంటుంది. సర్పిల కవాటం ఉంటుంది. ఎక్కడ ఉంటుంది సర్పిల కవాటం అంటే? ఇది పేగులో ఉంటుంది. పేగులో ఉండి ఏం చేస్తుంది అంటే ఇది శోషణతల వైశాల్యాన్ని పెంచడానికి తోడ్పడుతుంది. పేగు యొక్క శోషణతల వైశాల్యాన్ని పెంచడానికి తోడ్పడుతుంది. రైట్, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, స్పైరకిల్ రంధ్రం ఉంటుంది. స్పైరకిల్ రంధ్రం అంటే ఏంటి? స్పైరకిల్ రంధ్రం అంటే ఇదొక అవశేష మొప్ప. ఏంటి? ఇదొక అవశేష మొప్ప. రైట్, ఇక్కడ గుర్తుపెట్టుకోండి అమ్మ. ఇవి రెండు, సర్పిల కవాటం, స్పైరకిల్ రంధ్రం ఇక్కడ ఉండదు, కానీ ఎక్కడ ఉంటుంది? ఇది మృదులాస్థి చేపలలో ఉంటుంది. గుర్తుపెట్టుకోండి అమ్మ. మృదులాస్థి చేపలలో ఏమేమి ఉంటాయో ఇక్కడ ఉండవు, ఇక్కడ ఏముంటాయో అక్కడ ఉండవు. ఇది కంపారిజన్ స్టడీ అమ్మ, ఇలా చదవాలి. రైట్, ఇది అస్థి చేప యొక్క కొన్ని లక్షణాలు. నెక్స్ట్ చూద్దామమ్మా. ఇవి అమోనోటెలిక్ జీవులు. అమోనోటెలిక్ జీవులు అంటే ఏంటి? ఇవి అమోనియాను విసర్జిస్తాయి కాబట్టి అమోనోటెలిక్ జీవులు అంటారు. రైట్, నెక్స్ట్, సముద్ర టీలాస్ట్ లేదా టీలాస్ట్ చేపలు టీఎంఓను విసర్జిస్తాయి. టీఎంఓను విసర్జిస్తాయి. టీఎంఓ అంటే ఏంటి? ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్లలో కూడా. అంటే టీఎంఓ అంటే ట్రైమిథైల్ అమైనో ఆక్సైడ్. టీఎంఓ అంటే ఏంటి? ట్రైమిథైల్ అమైనో ఆక్సైడ్. సో టీఎంఓను విసర్జిస్తాయి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. దాని అబ్జర్వేషన్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, బాహ్య ఫలదీకరణ జరుగుతుంది. కామన్. ఇవన్నీ అండోత్పాదకాలు. ఇదే మృదులాస్థి చేపలు తీసుకుంటే అందులో అండోత్పాదకాలతో పాటు శిశుత్పాదకాలు ఉంటాయి, పిల్లలు పెట్టేటివి కూడా ఉంటాయి. ఇక్కడ ఏంటి అమ్మ? ఈ అస్థి చేపలలో అన్ని చేపలు అండాలను మాత్రమే విడుదల చేస్తాయి. ఇలా అండోత్పాదకాలు అంటారు. ఓకే, ఇవి లక్షణాలమ్మ. నెక్స్ట్, వీటి యొక్క ఉదాహరణలు చూద్దాం. ఏమేమి ఉదాహరణలు ఉన్నాయో. ఇక్కడ ఒక విషయం, అస్థి చేపలలో ఒక టీలాస్ట్ క్రమం, ఇది అతిపెద్ద క్రమం. ఇందులో కొన్ని చాలా వేలలో చేపలు ఉంటాయమ్మ. వేలలో చేపలు ఉంటాయి. వేల చేపల యొక్క ఎగ్జాంపుల్స్ ఇక్కడ మనం ఏం డిస్కషన్ చేయం. మెయిన్ మనకు తరచుగా ఎంట్రన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేటివి కొంచెం ఇంపార్టెంట్ చేపలు మాత్రమే మనం ఇక్కడ డిస్కషన్ చేస్తామమ్మ. చాలా ఉంటాయి, చెప్తున్నాం కదా, కొన్ని వేల చేపలు ఉంటాయి ఈ అస్థి చేపలలో ఉన్న టీలాస్టిక్ క్రమంలో. అందులో కొన్ని ఉదాహరణలు చూద్దాం. ఫస్ట్, కట్ల. దీన్ని సాధారణంగా కార్పు చేప అంటారు. మన దగ్గర వచ్చేసి బొచ్చె చేప అని కూడా అంటాం. మన దగ్గర ఏదమ్మా ఇది, దీన్ని బొచ్చె చేప అంటారు. ఇది కట్ల. ఇంకా దీన్ని కార్పు చేపలు అంటాం కలిపి, లేదా దీన్ని బొచ్చె చేప కూడా అంటారు. దీన్ని సాధారణంగా మనం ఆహారంగా ఉపయోగిస్తూ ఉంటాం. ఇక్కడ ఒక విషయం చెప్పాలమ్మా. ఇంతకుముందు చెప్పిన నోరు ముట్టె పూర్వ భాగంలో, ఇక్కడ చూడండి అమ్మ, నోరు ఎలా ఉంది చూడండి, టర్మినల్. ఇక్కడ చూడండి, చెప్పేటప్పుడు ఒక విషయం చెప్పిన, ఇక్కడ నోరు ముట్టె పూర్వ భాగంలో చూడండి అమ్మ, నోరు ఎలా ఉంది, ఇట్లా ముట్టె పూర్వ భాగంలో ఉంది. ఓకేనా? సో దీని ఏంటి? కట్ల చేపమ్మ. దీన్ని ఆహారంగా ఉపయోగిస్తుంటాం. కట్ల మరియు లేబియో రోహితను కార్పు చేపలు అంటారు. ఇక మనం దీన్ని బొచ్చె చేప అని కూడా అంటాము. రైట్, నెక్స్ట్, ఇది కట్ల అయిపోయింది. నెక్స్ట్ అమ్మ, ఎగ్జోసీటస్. దీనిని ఎగ్రే చేప అంటాము. సో ఇది గుర్తుపెట్టుకోండి, అడుగుతుంటాడు ఫ్లయింగ్ ఫిష్ ఏది అని. సో ఎగ్జోసీటస్, దీన్ని ఎగ్రే చేప అంటాము. రైట్, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. హిప్పోకాంపస్. దీన్ని సముద్ర గుర్రం అంటారు. ఎందుకంటే ఇది ఆ గుర్రం వలె ఉంటుంది కాబట్టి సముద్ర గుర్రం, లేదా దీన్ని హిప్పోకాంపస్ అంటారు. ఫోర్త్ చేప వచ్చేసి ఎకీనిస్. దీన్ని చూషక చేప అంటారు. చూషకం లేదా అంటుబిల్ల చేప అంటారు. ఎందుకంటారంటే చూడండి, ఇక దీని యొక్క పృష్ఠభాగంలో ఇలా అంటుబిల్ల వంటి నిర్మాణం ఉంటుందమ్మ, కాబట్టి దీన్ని అంటుబిల్ల చేప లేదా చూషక చేప అంటారు. నెక్స్ట్ చేప వచ్చేసి ఎగ్జాంపుల్, 5వ ఎగ్జాంపుల్ హర్పడాన్. దీన్ని బాంబే డక్ చేప అంటారు. ఓకే, ఇదేమ్మా, ఇది బాంబే డక్ చేప. దీన్ని కూడా మనం ఆహారంగా ఉపయోగిస్తాం. ఈ చేపను కూడా మనం ఏం చేస్తాము? ఈ చేపను కూడా మనం ఆహారంగా ఉపయోగిస్తాం. ఇది ఎక్కువగా మహారాష్ట్ర మరియు లక్షద్వీప్ సముద్ర తీరాలు ఎక్కువగా దీన్ని పడతారమ్మా. దీన్ని బొంబిల్ మచ్చ అని కూడా అంటారు అక్కడ. సరే, తర్వాత చూద్దాం అవి ఏంటో అనేది. రైట్, ఇది హర్పడాన్ బాంబే డక్ చేప. బాంబే డక్, డక్ అంటే బాతు, బాంబే డక్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 6వ ఎగ్జాంపుల్
రాస్ట్రెల్లిజర్, ఆరో ఎగ్జాంపుల్ రాస్ట్రెల్లిజర్ కనగర్త, కామన్ నేమ్ ఈజ్ ఇండియన్ మకరల్. రాస్ట్రెల్లిజర్ కనగర్త, కామన్ నేమ్ ఏంటాం ఇండియన్ మకరల్. దీన్ని కూడా మనం ఈ చేపల్ని కూడా మనం ఆహారంగా ఉపయోగిస్తూ ఉంటాము. ఈ చేపల్ని కూడా మనం ఆహారంగా ఉపయోగిస్తూ ఉంటామమ్మ. ఇండియన్ మకరల్ అంటారు దీన్ని. రాస్ట్రెల్లిజర్ సైంటిఫిక్ నేమ్ రాస్ట్రెల్లిజర్ కనగర్త. ఓకే, నెక్స్ట్ హిల్సా ఇలీషా, దీన్ని ఇండియన్ షాడ్ అంటారు. దీన్ని కూడా మనం ఆహారంగా ఉపయోగిస్తుంటాం. ఈ చేపను కూడా ఆహారంగా ఉపయోగిస్తాం. ఇది ఇండియన్ షాడ్ లేదా హిల్సా ఇలీషా అమ్మ. ఓకే, నెక్స్ట్ చేప వచ్చేసి అమ్మ గాంబూసియా అఫిసినాలిస్. దీన్ని సాధారణంగా లార్విసైడల్ చేప అంటారు. తెలుగులో చెప్పాలంటే డింబకహార చేప అంటారు. డింబకహార అంటే ఇది సాధారణంగా అమ్మ దోమ డింబకాలను ఆహారంగా గ్రహిస్తుంది. ఇది ఇంపార్టెంట్, బయాలజికల్ కంట్రోల్గా దీన్ని వాడుతుంటారు. ఈ చేప గాంబూసియా అఫిసినాలిస్ అనేది నీటిలో ఉన్న దోమ డింబకాలను ఆహారంగా తీసుకుంటుందమ్మ. కాబట్టి లార్విసైడల్ చేప అంటారు. దీనికి బయాలజికల్ కంట్రోల్లో చాలా ప్రాధాన్యత ఉంది. ఇది లార్విసైడల్ చేపలమ్మ. ఇది గాంబూసియా అఫిసినాలిస్ పేరు గుర్తుపెట్టుకొని మోస్ట్ ఇంపార్టెంట్, చాలా ఎగ్జామ్లు అడుగుతుంటాడు. కింది వాటిలో డింబాకార చేప ఇది, లార్విసైడల్ చేప ఇది. లార్వి అంటే లార్వా అమ్మ లేదా డింపకము. ఇదమ్మ గాంబూసియా ఇదమ్మ గాంబూసియా అఫిసినాలిస్. నెక్స్ట్ చేపనమ్మ 9వది టీరోపిల్లం. దీన్ని ఏంజల్ చేప అంటారు. సాధారణంగా దీన్ని అమ్మ మన ఇంట్లలో ఉన్న అక్వేరియంలలో అంటే నీటి తొట్టిలలో, గాజు తొట్టిలలో పెంచుతూ ఉంటాం. అక్వేరియం అంటాం దానిలో పెంచే చేపలను టీరోపిల్లం అంటారు. కామన్ నేమ్ ఏంజల్ చేప. 10వ ఎగ్జాంపుల్ ఎంగ్విల్లా. దీనినే ఈల్ చేప అంటారు. సాధారణంగా ఈల్ చేప ఎలా ఉంటుంది అంటే చూడండి అమ్మ, ఇలా ఉంటుంది ఈల్ చేప, ఇలా ఉంటుంది అమ్మ ఈల్ చేప. అయితే ఈ ఈల్ చేప సేమ్ మన దగ్గర ఇప్పుడు సపోజ్ మా దగ్గర ఉందనుకో, కనిపించింది అనుకమ్మ, దాన్ని మేమేమంటామంటే పాపెరా అంటాం. పాము వల్లే ఉంటుంది ఇది. పాపెరా చేప అని కూడా అంటాం మా సైడ్. దీన్ని ఒక్కొక్క పేర్లతో పిలుస్తున్నారు. పొలసా అని రకరకాలు పిలుస్తుంటారు. అంటే ఒక డిస్టిక్లోనే కొన్ని మండలాలు ఉంటే మండలానికి ఒక పేరుతో పిలుస్తారమ్మ ఈ చేపలను. సో సైంటిఫిక్ నేమ్ ఎంగ్విల్లా, కామన్ నేమ్ అంటాం ఈల్ చేప. రైట్, ఇది. తర్వాత దీని యొక్క ఎగ్జాంపుల్స్ అమ్మ చాలా ఉంటాయి. ఇక్కడ మేము తీసుకున్నవి మెయిన్గా తరచుగా ఎగ్జామ్లు అడిగే ఎగ్జాంపుల్స్ని తీసుకోవడం జరిగింది. ఇప్పుడు జువాలజీ ఎంట్రన్స్లలో లేదా ఇంకేదైనా ఎగ్జామ్లో ఈ అస్టిక్తిస్ లేదా చేపల నుంచి ఏ క్వశ్చన్స్ అడుగుతాయో చూద్దామమ్మ. ఇందులో ఇక అడిగే క్వశ్చన్స్ అమ్మ, నెక్స్ట్ ప్రధానంగా అడిగే క్వశ్చన్స్ ఏంటంటే అమ్మ, ఇక్కడ 4 చెప్పినా కదమ్మా, ఈ 4 క్వశ్చన్స్. ఇక్కడ ఈ 4 ఇంపార్టెంట్ అమ్మ. అంటే ఉపరికులం వాయుకోశం ఉంటుంది. ఇవి 2 అస్థి చేపలలో ఉంటుందమ్మా, కానీ ఏ చేపలలో ఉండదు, మృదులాస్థి చేపలలో ఉండదు. అలా గుర్తుపెట్టుకోండి. సో ఉపరికలం ఉండే చేపలు ఏంటి? మృదులాస్థి చేపల, అస్థి చేపల, ప్లాకోడర్మి చేపల. ఏ చేపలు? అస్టిక్టిస్ చేపలు. ఇలా అడగకుండా కొన్ని ఎగ్జాంపుల్ అడుగుతాడమ్మా. ఉపరికులం ఏ చేపలో ఉంటుంది? హిప్పోకాంపసా లేదా స్కోలియోడానా అలా అడుగుతుంటాడమ్మా. మీరు ఆ ఎగ్జాంపుల్ కూడా ప్రిపేర్ అయితే పర్ఫెక్ట్గా పెట్టగలుగుతారు. సో ఈ ఉపరికులం ఉంటుంది, వాయుకోశం ఉంటుంది, అస్థి చేపలలో గుర్తుపెట్టుకోండి. ఇవి 2 ఉండవని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏ 2 ఉండవని? సర్పిల కవాటం మరియు స్పైరకిల్ రంధ్రం ఉండదని గుర్తుపెట్టుకోవాలి. ఒక ముఖ్య విషయం, స్పైరకిల్ రంధ్రం అంటే ఏంటి అని కూడా ఇంపార్టెంట్. ఏమంటారు దాన్ని? అవశేషమొప్ప. స్పైరకిల్ రంధ్రం అనేది అవశేషమొప్ప అని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మీరు ఇవి 4 ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలమ్మా. ఇక నెక్స్ట్ వచ్చేసి అమ్మ, ఇక్కడ మెయిన్గా టీఎంఓను ఏ చేపలు విసర్జిస్తాయి? మృదులాస్థి చేపల, అస్థి చేపల, సముద్ర టీలాస్థి చేపల అంటే మీరు ఆన్సర్ టీలాస్థి చేపలు పెట్టాలమ్మా. సమ్ టైమ్ టీఎంఓ అంటే ఏంటి కూడా అడుగుతాడు. టీఎంఓ అంటే ఏంటి అని. ఏంటమ్మా టీఎంఓ అంటే? ట్రైమిథైల్ అమైనో ఆక్సైడ్ను టీఎంఓ అంటారు. అలా గుర్తుపెట్టుకోండి. రైట్, ఇది ఇలా 2-3 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఇందులో. రైట్, ఇక ఉదాహరణలలో ఏ క్వశ్చన్స్ వస్తాయో చూద్దాం. ప్రధానంగా అమ్మ కార్పు చేపలని వేటిని అంటారని అడుగుతాడు. కార్పు చేపలని వేటిని అంటాము? కట్ల లేదా లేబియో రోహిత చేపలను కార్పు చేపలు అంటాం. గుర్తుపెట్టుకోండి, అలా అడగొచ్చు. కార్పు చేపలని వేటిని అంటాము. నెక్స్ట్ ఇక్కడ ఫ్లయింగ్ ఎగ్రే చేప లేదా ఫ్లయింగ్ ఫిష్ అని ఏ చేపని అంటారు?
ఏ చేప అని అంటారు? ఎగ్జోసీటస్ అంటారు. ఇది ఒక క్వశ్చన్. ఎగ్రే చేప అని ఏ చేప అని అంటారు. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం అమ్మ, ఇక్కడ చూడండి ఎగ్రే చేప ఇక్కడ చెప్పినా కదా, ఇది ఎగ్రే చేపనమ్మ. ఎగ్రే చేపలో ఏ వాజం రెక్కగా మార్పు చెందుతుంది ఇంపార్టెంట్. ఏ వాజం అమ్మ? ఉరోవాజం. గుర్తుపెట్టుకోండి అమ్మ, ఉరోవాజం రెక్కగా మార్పు చెందుతుంది. ఏ వాజం? ఉరోవాజం రెక్కగా మార్పు చెందుతుంది. క్వశ్చన్ ఇలా అడుగుతాడు, ఎగ్జోసీటస్లో ఏ వాజం రెక్కగా మార్పు చెందుతుంది? ఏ వాజం అమ్మ? ఉరోవాజం రెక్కగా మార్పు చెందుతుంది. గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో ఈ క్వశ్చన్స్ అడుగుతుంటాడు ఎక్కువగా, రైట్. ఉరోవాజం రెక్కగా మార్పు చెందుతుంది. ఫస్ట్ ఏంటి? ఎగ్రే చేప యొక్క శాస్త్రీయనామం ఎగ్జోసీటస్. ఎగ్జోసీటస్ అంటే ఏమంటారు? ఎగ్రే చేప. ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. ప్లస్ ఏ వాద్యం రెక్కగా మార్పు చెందుతుంది? ఉరోవాద్యం అని కూడా గుర్తుపెట్టుకోండి. ఇది ఎగ్జామ్లో ఖచ్చితంగా అడుగుతూ ఉంటాడు. తర్వాత ఇక్కడ ఎంట్రన్స్లో ఏం అడుగుతాడంటేనమ్మా, హిప్పో క్యాంపస్ని సముద్ర గుర్రం అంటారు. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ మగ హిప్పో క్యాంపస్లో స్ట్రోని వాజాలు భ్రూణకోశంగా మార్పు చెందుతాయమ్మ. గుర్తుపెట్టుకోండి, ఏ వాజాలు? స్ట్రోని వాజాలు భ్రూణకోశంగా, అంటే ఇది భ్రూణకోశం ఇక్కడ ఉంటుందమ్మా. సో ఏ వాజాలు భ్రూణకోశం అంటే అందులో పిల్లలు అభివృద్ధి చెందుతాయి. స్ట్రోని వాజాలు భ్రూణకోశంగా మార్పు చెందుతాయి హిప్పో క్యాంపస్లో. ఇదే అడుగుతాడమ్మా, ఏదని? హిప్పో క్యాంపస్లో భ్రూణకోశం ఏ వాజాలు మార్పు చెందడం వల్ల ఏర్పడుతుంది? ఏ వాజాలు? స్ట్రోని వాజాలు అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి అమ్మ, నెక్స్ట్ చూద్దాము ఎకినిస్. దీన్ని చూషక చేప లేదా అంటుబిల్ల చేప లేదా సక్కర్ చేప అని అంటారు. ఓకే, ఇది రెండు ఇంపార్టెంట్. సైంటిఫిక్ నేమ్, కామన్ నేమ్ కూడా ఇంపార్టెంట్ అడుగుతాడు. ఎకినిస్ అంటే ఏ చేప? చూషక చేప అని. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ చూషకం అన్న కదమ్మా, అంటుబిల్ల అన్న కదా, ఇక్కడ ఏం అడుగుతాడంటే, ఇక్కడ ఇది ఎంత అవుతుందమ్మా, ఏ వాజము అంటుబిల్లగా మార్పు చెందుతుంది? ఏ వాజము అంటుబిల్లగా మార్పు చెందుతుంది? ఇంపార్టెంట్. ఇక్కడ ఏ వాజము అంటే అమ్మ, మొదటి పృష్ఠవాజము. ఏది? ఇది ఒక రెండవ పృష్ఠవాజం అమ్మ. ఇక్కడ కూడా ఇలాంటి ఒక పృష్ఠవాజం ఉంటుంది, కానీ ఇది ఎలా మార్పు చెందింది? అంటుబిల్లగా మార్పు చెందింది. అంటే మొదటి పృష్ఠవాజం ఏంటమ్మా? మొదటి పృష్ఠవాజం ఎలా మార్పు చెందింది? మొదటి పృష్ఠవాజం అంటుబిల్లగా మార్పు చెందింది. ఇది అడుగుతుంటాడమ్మ ఎగ్జామ్. లేదని చూషకం అంటాం కదా, ఏ వాజము చూషకంగా లేదా అంటుబిల్లగా మార్పు చెందుతుంది? ఏ వాజము? మొదటి పృష్ఠవాజం అంటుబిల్లగా మార్పు చెందుతుంది అని గుర్తుపెట్టుకోండి. ఎగ్రే చేపలు అయితేనేమో ఉరువాజం, చూషక చేప అయితేనేమో మొదటి పృష్ఠవాజం. ఇక్కడ చూడండి అమ్మ, ఇది రెండో పృష్ఠవాజం. ఇది చూడండి, ఇది రెండవ పృష్ఠవాజం అమ్మ. ఇలా ఇంకొకటి ఉంటుంది ఇక్కడ, ఇది ఎలా మారిపోతుంది? పృష్ఠవాజంగా, ఇది అంటుబిల్లగా మారుతుంది. గుర్తుపెట్టుకుని, ఇది మొదటి పృష్ఠవాజం. నెక్స్ట్ వచ్చేసి హర్పడాన్. దీన్నే బాంబే డక్, DUCK డక్ అమ్మ, బాంబే డక్. హర్పడాన్, దీన్ని బాంబే డక్ అంటారు. ఈ చాలాసార్లు ఎగ్జామ్లు వచ్చింది. ఎలా అడుగుతాడు అంటే, బాంబే డక్ డాష్ సీతకొక చిల్కన లేదా బాత, తొండన, చేపన. సాధారణంగా బాంబే డక్ అనగానే బాత్ అని పెడతారమ్మా. బాంబే డక్ అనేది ఒక చేప అని మీరు గుర్తుపెట్టుకోవాలమ్మా. బాంబే డక్ అనేది ఒక చేప అని గుర్తుపెట్టుకుని ఇలాగ అడుగుతాడు. బాంబే డక్ డ్యాస్ ఒక చేపన, సీతకొక చిల్కన, బాతున, ఏది కాదా? ఏంటి ఆన్సర్? చేప. ఇక తర్వాత ఇక్కడ ఇంకేం గుర్తుపెట్టుకోవాలంటే, హర్పడన్ అంటే దీని యొక్క సైంటిఫిక్ నేమ్, కామన్ నేమ్ కూడా గుర్తుపెట్టుకోవాలి. హర్పడన్, బాంబే డక్ యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి? బాంబే డక్ యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటమ్మా? హర్పడాన్ అని కూడా గుర్తుపెట్టుకోండి. హర్పడాన్ అని కూడా గుర్తుపెట్టుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్ ఎక్కువ సార్లు వచ్చింది ఎంట్రన్స్, మీ జువాలజీ ఎంట్రన్స్లోనే కాకుండా జువాలజీకి సంబంధించిన గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్లలో కూడా ఇది వచ్చిందమ్మా. హర్పడాన్, బాంబే డక్. బాంబే డక్ అంటే ఏంటి, లేదా దీని ఒక సైంటిఫిక్ నేమ్ కూడా అడగడం జరిగింది. తర్వాత ఇంకో క్వశ్చన్ అమ్మ, రాస్టెల్లిజర్ కనగర్త, కామన్ నేమ్ ఇండియన్ మకరల్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరమే ఏం గుర్తుపెట్టుకోవాలంటే రెండు, అంటే సైంటిఫిక్ నేమ్, కామన్ నేమ్. ఇండియన్ మకరల్ అని ఏ దానిని అంటారు? ఏ దానిని అంటారమ్మా? రాస్టెల్లిజర్ కనగర్త అని అంటారు అని ఈ రెండు పేర్లు గుర్తుపెట్టుకోవాలమ్మా, రైట్. తర్వాత హిల్సా ఇలీషా, ఇది కూడా అడుగుతారు. ఇండియన్ షార్డ్ అని ఏ చేప అని అంటారు? ఏ చేప అని అంటారమ్మా? హిల్సా ఇలీషా అని అంటారు. అలా గుర్తుపెట్టుకోవాలి. ఇక మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మ, తర్వాత
గాంబూసియా అఫిసినాలిస్. గాంబూసియా అఫిసినాలిస్ ఈ క్వశ్చన్ సబ్జెక్ట్ ఎంట్రన్స్లోనే కాకుండా జనరల్ స్టడీస్లో ఉంటుంది, జిఎస్ పేపర్లో కూడా ఈ క్వశ్చన్ అడుగుతాడమ్మా. ఈ క్రింది వాటిలో డింబకాహార చేపను ఏది? డింబకాహార చేప ఏది అంటే అమ్మ గాంబూసియా అఫిసినాలిస్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్, తరచుగా అడుగుతూ ఉంటారు. రైట్. తర్వాత ఎంగ్విల్లా. ఇక టీరోపెల్లం పెద్దగా అడగడమ్మా, దీన్ని ఎంజల్ చేప అంటారు. సరే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎంగ్విల్లా, దీని యొక్క కామన్ నేమ్ ఈల్ చేప. ఈ ఈల్ చేప ఎంగ్విల్లా యొక్క ప్రత్యేకత ఏంటంటే అమ్మ ఇక్కడ ఇది కెటాడ్రోమస్ వలసను చూపుతుంది. ఇది దీని ప్రత్యేకత అమ్మ. ఎంగ్విల్లా ఈల్ చేప అనేది కెటాడ్రోమస్ వలసను చూపుతుంది. ఇది దీని ప్రత్యేకత. అడగవచ్చు, ఈ క్రింది చేపలలో ఏ చేప కెటాడ్రోమస్ వలసను చూపుతుంది? ఏ చేప చూపుతుంది? ఇల్ చేప లేదా ఎంగ్విల్లా చేప చూపుతుందని గుర్తుపెట్టుకోవాలి. కెటాడ్రోమస్ వలస అంటే ఏంటమ్మా? కెటాడ్రోమస్ అంటే ఏంటి? మంచినీటి నుంచి సముద్రపు నీటిలోకి వలసపోయే చేపలనే కెటాడ్రోమస్ వలస అంటారు. సో కెటాడ్రోమస్ వలసకు ఎగ్జాంపుల్ ఏంటి అని అడిగితే ఇల్ చేప అని రాయొచ్చు, లేదా ఎంగ్విల్లా అని రాయొచ్చు. రెండు గుర్తుపెట్టుకోండి అమ్మా. ఇవి ఏంటి అమ్మా ఈ టాపిక్లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మొత్తానికి ఇక్కడ చెప్పదలుచుకునేది ఏంటంటే ఈ అస్థి చేపలలో ఉన్న ఎగ్జాంపుల్స్ 10 ఉన్నాయి. 10 యొక్క సైంటిఫిక్ నేమ్ ప్లస్ కామన్ నేమ్ గుర్తుపెట్టుకోవాలి. వీటితో పాటు 3-4 కొన్ని చెప్పినాను. ఇది ఎగిరే చేపలలో రెక్కగా ఏ వాజం మార్పు చెందుతుంది? చూషకం ఏ వాజం చూషకంగా మార్పు చెందుతుంది? హిప్పోకాంపస్లో ఏ వాజం భ్రూణకోశంగా మార్పు చెందుతుంది? ఏది డింబకాహార చేప అని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏ చేప ఈ కింది వాటిలో ఏ చేప కెటాడ్రోమస్ వలస చూపుతుంది? ఈ టైప్ మీరు గుర్తుపెట్టుకుంటున్నామో మ్యాక్సిమం మీకు నమ్మకమే కాదు, మ్యాక్సిమం 100% అమ్మ. 100% చెప్పలేను, ఎందుకంటే పేపర్ మేము తయారు చేయం కాబట్టి. మ్యాక్సిమం ఈ క్వశ్చన్సే తరచుగా ఇప్పటిదాకా ఈ క్వశ్చన్సే రిపీట్ అయినాయమ్మ. కాబట్టి ఇలా చదవండి. మ్యాక్సిమం ఇళ్ళకి వచ్చే 1-2 క్వశ్చన్స్ ఖచ్చితంగా మీరు అటెంప్ట్ చేస్తారు. ఇది ఈ టాపిక్ లక్షణాలు, దీని యొక్క ఇంట్రెస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో గల ఇంపార్టెంట్ పాయింట్స్.